తెలంగాణనే కేసీఆర్ ఊపిరిగా జీవిస్తున్నారన్నారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. కేసీఆర్ ధ్యాస మొత్తం తెలంగాణ గురించే ఉంటుందన్నారు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యేది కాదన్నారు. కేసీఆర్ నిరాహార దీక్ష చేయించకుండా అప్పటి ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించిందన్నారు. దీక్ష సమయంలో హాస్పిటల్కు వెళ్లి దీక్ష విరమించాలని అడిగితే తన ప్రాణాలు పోయినా పర్లేదు తెలంగాణ రాష్ట్రం రావాలని కేసీఆర్ చెప్పారన్నారు సబితా ఇంద్రారెడ్డి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో దీక్ష దివాస్ కార్యక్రమంలో సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, జైపాల్ యాదవ్, అంజయ్య యాదవ్, జిల్లా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో 2 సంవత్సరాలలో ఏ విధంగా అయిపోయిందనే చూస్తా ఉన్నాం. నేను ఒక పెద్ద మనిషి మాట్లాడుతూ కేసీఆర్ గారి పాత్ర లేదు, లేకపోతే నటన కేసీఆర్ గారి పాత్ర ఎంత ఉంది అనేది వాళ్ళ పార్టీకి సంబంధించిన ఒక పెద్ద నాయకుడు ప్రణబ్ ముఖర్జీ గారు, మనందరికీ తెలుసు. ప్రణబ్ ముఖర్జీ గారు పుస్తకం రాసినప్పుడు దాంట్లో ప్రత్యేకంగా కేసీఆర్ గారి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. కేసీఆర్ లాంటి నాయకుడు లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు. కేసీఆర్ గారిని కేంద్రంలో మంత్రి చేసినప్పుడు నీకేం పదవి కావాలన్నప్పుడు నాకు పదవి అక్కర్లేదు సార్, నాకు తెలంగాణ ఇస్తే చాలు అన్నారట. అదే మాట ప్రణబ్ ముఖర్జీ గారు రాశారు. ఇలాంటి నాయకుడిని ఎప్పుడు చూడలేదు, ఇలాంటి నాయకుల వల్ల తెలంగాణ సాధ్యమైందనే లెవెల్లో ప్రణబ్ ముఖర్జీ గారు రాస్తున్నారు. కాబట్టి నిన్న మాట్లాడుతున్న నాయకులకు ఒక్కసారి ఆలోచించాలి. కేసీఆర్ గారి పాత్ర లేనిది తెలంగాణ ఉద్యమం లేదు, తెలంగాణ ఉద్యమం లేనిది ఈరోజు తెలంగాణ రాష్ట్రం లేదనేది వాస్తవం అని ఒకసారి తెలియజేసుకుంటూ, ఎందుకంటే కాయకులు, గాయకులు, కళాకారులు, ఉద్యమకారులు అందరూ బతుకమ్మని కూడా ఉద్యమంలో భాగం చేస్తున్నారు కేసీఆర్ గారు. బోనాలను కూడా ఉద్యమంలో తెలంగాణ సంస్కృతికి పెద్దపీట వేస్తూ బతుకమ్మని, బోనాలను కూడా తెలంగాణ ఉద్యమంలో పాత్ర ఉండేటట్టు చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారని తెలియజేసుకుంటూ, మరొకసారి కేసీఆర్ గారికి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఉండాలని, మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్.